దేవుని నామమున మీ అందరికీ ప్రేక్షక మహాశయులందరికీ వందనములు తెలియజేస్తూ మరొక ఎపిసోడ్ కోసం మనం వచ్చాము. దైవ ప్రణాళిక అనే అంశం మీద జరుగుతున్న ఎపిసోడ్స్లో ఇది బహుశా ఆఖరిది అయ్యి ఉండొచ్చు. బైబిల్ స్టూడెంట్స్ విశాఖపట్నం వారు ప్రజెంట్ చేస్తున్న ఈ ఎపిసోడ్ని మీరు ఆదరించినందుకు వందనాలు. చూడండి, ఇప్పుడు మనం గడిచిన వారం మనం విడిచిపెట్టిన దగ్గర నుంచి మొదలు పెడదాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారు హృదయం యొక్క తలంపులు ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి వారు నాశనం చేశాడు. వారు నాశనం చేసింది మనకు చాలా చెడ్డ పనిలాగా, ఏదో ఏమిటి దేవుడు దయాదాక్షిణ్యం లేకుండా చేశాడు అని అనిపిస్తుంది. కానీ ఒక వేగవంతమైన మరియు వేదన లేని అంతమే మరణము. అంటే ఈ దేవదూతలు మనుషులు చేసిన పాపకార్యం వలన సమాజంలో జనించిన అరాచకం, అన్యాయం, అక్రమం, దానితో కలిసి మనిషి జీవించడం బహు దుర్లభం. కాబట్టి వారికి మరణం ద్వారా అక్కడ విముక్తి కలిగించారు. ఆ మరణం అనే ప్రక్రియ ద్వారా లోకమును క్రమములోనికి తెచ్చుటకు దేవుడు ఇచ్చినటువంటి ఒక సిస్టమ్ అన్నమాట అది. కాబట్టి మనుషులందరూ అక్కడ చనిపోయి తిరిగి యేసు ప్రభు ద్వారా పునరుద్ధానానికి వచ్చి అప్పుడు నీతి నేర్చుకున్నారు. గడిచిన కాలంలో అనీతికరంగా జీవించడం వలన ఎటువంటి శిక్షలు పడతాయో, ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి లోకంలోకి వస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టి నీతిగా నడుచుకోవడానికి ఒక అవకాశం, మరొకసారి వారిని పునరుద్ధరించి వారిని నీతికరమైన జీవితంలో నడిచేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో భాగమే మరణం. కాబట్టి ఇప్పుడు ఇది మనుషులకు మాత్రం ఇచ్చారు. మనుషులతో పాటు తప్పు చేసిన దేవదూతలు కూడా ఉన్నారు కదా. వారి గురించి యూదా పత్రిక 6వ వచనంలో ఏమంటారంటే, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. వీళ్ళ నివాస స్థలం ఎక్కడుంది? అప్పుడు భూమి మీదే ఉంది. భూమి మీద ఆదాము అవ్వను సృజించిన తర్వాత, భూమి మీద జనం విస్తరింపనారంభించిన తర్వాత ఆ భూమిని ఈ ప్రధాన దూతలకి, ఈ దూతలకు అప్పచెప్పారు ప్రభువారు. దేవుడు ఈ దూతలకి ఆ భూమిని అప్పచెప్తే ఈ దూతలు ఏం చేశారు? ఈ భూమి మీద ఉన్న నరులతో కలిపి తప్పుడు కార్యాలు చేయడం ద్వారా తప్పుడు జనాన్ని పుట్టించారు. ఇది దేవుని ప్రణాళికకి విరుద్ధమైన ఆలోచన, విరుద్ధమైన విధానం. ఈ తప్పును వాళ్ళు చేసి వాళ్ళ ప్రధానత్వాన్ని విడిచిపెట్టారు, నిలుపుకోలేకపోయారు. కాబట్టి ఈ దేవదూతల్ని ఒక రకంగా శిక్షిస్తూ వీళ్ళతో పాటు తప్పులు చేసిన మనుషులందరికీ మరణం అనేటువంటి శిక్షను విధించడం జరిగింది. వారిని మొదటి ప్రపంచంలో దేవుడు అంతం చేశారు. ఆ తర్వాత నోవాహు అనేటువంటి 8 మంది మనుషుల్ని ఆయన వంశావళిని తీసుకుని కొత్త ప్రపంచంలో ప్రవేశపెట్టారు దేవుడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడై తరములో నిందారహితుడనై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు, అంటే దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించినవాడు అని అర్థం. దేవునితో నడవడం అంటే వాకింగ్ చేయడం కాదు, దేవుని విధానాలను అనుసరిస్తూ నడుచుకోవడం అన్నమాట. అతడు తన కుటుంబమును దూతల రక్తముతో కలవని పరిశుద్ధమైన మానవ సంతతిగా ఉండిరి. అంటే భూలోకంలో ఉన్న మనుషులందరిలో కూడా ఈ రక్తం కంటామినేట్ అయిపోయింది. కంటామినేట్ అంటే కలుషితం అయిపోయింది. దేంతో కలుషితం అయిపోయింది? దేవదూతల రక్తంతో కలుషితం అయిపోయింది. దేవదూతల రక్తం ఉంటుందా అని అనక్కండి, ఎందుకంటే దేవదూతలు ఏ రూపానికైనా మారగలరు. కాబట్టి వారు ఏ మనిషి రూపంలోనో వచ్చి అప్పుడున్న స్త్రీలతో ఇది చేయడం వలన వారు ఆ స్త్రీలందరినీ కలుషితం చేశారు. ఆ స్త్రీలను మామూలు మనుషులు పెళ్లి చేసుకున్నా కానీ వారికి పుట్టే బిడ్డల్లో కూడా కంటామినేటెడ్ రక్తమే ఉంటుంది, అపరిశుద్ధమైన రక్తం ఉంటుంది అన్నమాట. అలాగన రక్తము కంటామినేట్ కాకుండా ఉండేటువంటి ఒకే ఒక కుటుంబం ఈ నోవాహు కుటుంబం. నోవాహు చెప్తున్నారు, వాళ్ళ పిల్లల గురించి, భార్యల గురించి కాదు. నోవాహు ఈజ్ ఎ పెర్ఫెక్ట్ మ్యాన్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. పెర్ఫెక్ట్ అనే మాటకి ఒరిజినల్లో చూస్తే స్వచ్ఛమైన, ఎటువంటి కలుషితం లేనటువంటి, శరీరపరంగా లేదు, ఆత్మపరంగా లేదనమాట అటువంటి వ్యక్తి. అంతేకాదు నోవాహు దేవునికి భయపడి దైవజనుడిగా ఉండెను. ఇప్పుడు చూడండి పేతురు 2:5లో నీతిని ప్రకటించిన నోవాహు అని ఉంటుంది. ప్రసంగం అనేది 2 రకాలుగా ఉంటుంది. మాటలతో ఇతరులకు బోధించుట మరియు
మాటలతో బోధించేది అదొక ప్రసంగం. ఇంకొక ప్రసంగం ఉంటుంది, అది చూడండి, మన క్రియల ద్వారా మాదిరిగా జీవించడం ద్వారా బోధించట. అంటే మనం ఎవరికి నోరిప్పి చెప్పం, కానీ మనం జీవించిన విధానాన్ని చూసి అవతలోడు దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఆ ప్రకారం వాడి జీవితం సరిచేసుకోగలిగితే అది వానికి ప్రసంగం అవుతుంది. గమనించారా? 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మామూలుగా బోధ చేస్తాం మనం. ఇప్పుడు మన పిల్లలకి ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది ఏదో బోధ చేస్తాం. వాడు సరే మా అబ్బాయికి నేను సిగరెట్లు కాల్చకూడదు మందు తాగకూడదు అని చెప్తాను. సరే నేనే సిగరెట్లు కాలుస్తూ మందు తాగుతూ ఉన్నాను అనుకో, వాడికి ఇంకేం నేను నా బోధ నిలబడదు వాడి దగ్గర. అదే నేను ఏం చెప్పానో మా అబ్బాయికి ఆ ప్రకారం నేను జీవించగలిగినప్పుడు నన్ను చూసి, ఒకవేళ నిజంగా వాడు చెడిపోయినా కానీ నన్ను చూసి వాడు బాగవుతాడు. అది కూడా ప్రసంగమేనా, నేను నోటితో చెప్పటం లేదు. బై ద వే ఆఫ్ ఐ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మెసేజ్ టు హిమ్. అట్లాగనమాట నా జీవన విధానమే ఆయనకు ప్రసంగంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నోవాహు 2వ రకమైన పద్ధతి ద్వారా నీతిని అనుసరించుచుండెను. ఎందుకంటే క్రియలు మాటల కంటే బలమైనవి, క్రియలు మాటల కంటే బలమైనవి. అప్పటి జనాలకు వర్షం అంటే ఏంటో తెలియదు, తుఫాన్ అంటే ఏంటో తెలియదు, సునామీలు అంటే తెలియదు. అలాంటప్పుడు పెద్ద షిప్ కట్టేస్తున్నాడు మనోడు. ఆ షిప్ కడుతున్నప్పుడు వాడు అతన్ని వేళకాలం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. చూడండి, షిప్ కడతా ఉన్నాడు. అసలు లోకంలో వర్షమే తెలియని కాలంలో పెద్ద వర్షం వచ్చేస్తుంది, మనం అందరం మునిగిపోతాము అని చెప్పి మనోడు షిప్ కడుతున్నాడంటే ఇతను చూసి వేళకాలం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎంత పెద్ద షిప్ చూడండి, 300 మూరలు పొడుగు, 75 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తు, ఇంత పెద్ద షిప్ని ఆయన కట్టేస్తా ఉన్నాడు. ఇది కట్టడానికి సుమారుగా 120 సంవత్సరాలు పట్టిందట అతనికి. ఎంత గొప్ప వాడది. ఇప్పుడు వీళ్ళందరూ చూసారా, ఆయన చుట్టూ చూసి వేళకాలం చేస్తున్నారు, అందరూ నవ్వుతున్నారు, ఆయనేమో సీరియస్గా పని చేసుకుంటున్నాడు. చూడండి, ఎలాగనగా దేవుడు యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, ఆవిళ్ళు భూమి మీద నుంచి లేచి నేల అంతటిని తడిపిన. అప్పుడు సిస్టమ్ అట్లా ఉండేది. అలాంటి కాలంలో పెద్ద వర్షం వచ్చేస్తుంది, తుఫాన్ వచ్చేస్తుంది, మా వాడ ఇందులో నేను సేవ్ అయిపోతాను అని చెప్పి కట్టుకుంటున్న ఇతన్ని చూసి చేస్తున్నారు. అంటే ఇతను నోరు విప్పకుండానే దేవుని మాటను ప్రకటిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. నోరు విప్పకుండానే తన క్రియల ద్వారా దేవుడు ఏం చెప్పాడో దాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించిన దాన్ని వాళ్ళందరూ వేళాకాలం చేస్తున్నట్టు లెక్క. కాలం సంపూర్ణమైంది, ఆ దేవుడు చెప్పిన దినం వచ్చింది. ఆఖరికి ఆ నోవా కుటుంబమే సర్వైవ్ అవుతున్నారు, మిగతా ప్రపంచం అంతా. అప్పుడు ఉన్నటువంటి లోకం ఆ విధంగా భూమిలో జల ప్రవాహంలో కొట్టుకుపోయారు. నోవాకు అప్పుడు 600 సంవత్సరాల వయసు. ఇక్కడ చూడండి, నోవా వాడు దిగిన తర్వాత 3వ ప్రపంచం అంటే 2వ ప్రపంచం ప్రారంభమైంది. అప్పుడు ఆయన ఆ విధంగా ఒక బలిపీఠం కట్టి వాడు దిగిన తర్వాత ఆ 3 కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, భార్యాభర్తలు ఆ విధంగా దేవుని కృతజ్ఞతలు చెల్లించారు. ఆ తర్వాత 2వ ప్రపంచం అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు మనం 2వ ప్రపంచం ముగింపు వరకు మనం చూస్తాం. ఇందాక యూదా జూయిష్ ఏజ్, తర్వాత గాస్పెల్ ఏజ్, ఆ సువార్త యుగం కూడా ముగింపుకి వచ్చేసింది. ఇప్పుడు సువార్త యుగం ముగింపు అయ్యేటప్పటికి 3వ ప్రపంచం ప్రారంభం అవుతుంది. ఈ 3వ ప్రపంచం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. 3వ ప్రపంచం గురించి, మొదటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఏదైనా తోట సాదృశ్యంగా ఉంటుంది. ఏదైనా తోటలో ఎలా ఉంటుంది, అక్కడ వర్షం పడదు, ఏం పడదు, ఆకాశం మంచి కుమ్మరిస్తుంది, ఆ మొక్కలన్నీ ఆ మంచిని నీళ్లు స్వీకరించి అవి ఫలించి అభివృద్ధి పొంది సూపర్ ఉంటాయి. వాళ్ళు ఏం పనులు పాట ఏం చేయక్కర్లేదు, రోజు తినటం, దేవుని స్తుతించడం, ఎంజాయ్ చేయటం. ఆ విధంగా ఆ పైన చూసారా దేవదూతల బొమ్మలు ఉన్నాయి. మొదట ఆ ఫిగర్ అర్థం ఏమిటంటే ఆ లోకము ఈ దేవదూతల కంట్రోల్లో ఉన్నది అని అక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత నోవహు జలప్రలయం తర్వాత 2వ ప్రపంచం ప్రారంభమైంది, 2వ లోకం ప్రారంభమైంది. గలతీ 1:4 చూడొచ్చు, 2 పేతురు 3:7 కూడా మీరు ఈ వచనాలు చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఈ 2వ లోకం ఎవరి ఆధ్వర్యంలోకి వచ్చింది అంటే వాది సైతానుడి కంట్రోల్లో పెట్టాడు దేవుడు. ఎందుకు సైతానుడిని ఎలా చేశాడు అని అంటే, మనం మంచిని ఎన్నుకుంటామో చెడుని ఎన్నుకుంటామో తెలియాలి అంటే చెడు కూడా అక్కడ ఉండాల్సిందే. అప్పుడే
దేవుని విలువ మనుషులకు తెలియాలంటే అక్కడ దెయ్యం కూడా ఉండాలి. అప్పుడు మనం దెయ్యానికి ఓటేస్తామో దేవునికి ఓటేస్తామో అనేది దేవుడు తెలుసుకుంటాడు. తెలుసుకుని దానిని బట్టి మనకి ఇవ్వాల్సిన బహుమతులు ఏమైనా ఉంటే అవి ఇస్తారు. ఇక ఈ రెండవ లోకంలో ఉన్నది పేట్రియాటిక్ ఏజ్ అంటారు. అంటే ఆ విశ్వాస వీరుల యుగం ఒకటి ఉంటుంది. ఆ విశ్వాస వీరుల యుగం తర్వాత యూదుల యుగం ఒకటి ఉంటుంది. అంటే దేవుడు ఏర్పరచుకున్న జనాలు, ఆ దేవుడు ఏర్పరచుకున్న యూదుల యుగంలోనే యేసు ప్రభు వారు పుడతారు, మరణిస్తారు, పునరుద్ధానులు అవుతారు. పునరుద్ధానులు అయిన యేసు సమస్త మానవాళికి జీవమునిస్తానని ప్రకటిస్తూ ఉన్న కాలాన్నే గాస్పెల్ ఏజ్ అంటారు, సువార్త యుగము. ఈ సువార్త యుగం ముగింపుకు వచ్చేసరికి మనమందరం సైతానుడు చేసే అక్రమమైన విధానాల ద్వారా, వాడు మనకు నేర్పిస్తున్న తప్పుడు విధానాల ద్వారా మనం ఎంత దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోతాం అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుని నీతి రాజ్యంలోకి ప్రవేశించాలన్నమాట. ఆ విధంగా నీతి రాజ్యంలోకి ప్రవేశించే కాలాన్నే మనం కొత్త లోకంగా మనం వర్ణిస్తున్నాం. అది మూడవ ప్రపంచం. ఈ మూడవ ప్రపంచం గురించి 2 పేతురు 3:13లో ఉంటుంది. ఇది మెస్సియానిక్ ఏజ్ అంటారు. ఇక్కడ మెస్సియానిక్ ఏజ్ 1000 సంవత్సరంలో టైం పీరియడ్ ఉంటుంది. ఈ టైం పీరియడ్లోనే అంటే ఈ రెండవ యుగంలో ఎవరైనా మిస్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు మన క్రైస్తవులు మాత్రమే నిజమైన దేవుని నమ్ముకుంటున్నారు, మిగతా వాళ్ళు అనేక మంది నమ్ముకోవట్లేదు. ఆ నమ్ముకోలేని వాళ్ళందరికీ వేరే ఆప్షను ఈ 1000 సంవత్సరంలో ఉంటుంది. ఆ వేరే ఆప్షను అక్కడ కూడా వారు దేవుని విసర్జించినట్లయితే వారు రెండవ మరణానికి గురవుతారు. అక్కడ ప్రతి మోకాలు దేవుని నామమును వంగాలని బలవంతం చేయబడుతుంది. అది మనుషులు చేసే బలవంతం కాదు, దేవుడే చేస్తాడు బలవంతంగా. ఆ విధంగా వారు తప్పకుండా తమ మోకాలను ఉంచాల్సి వస్తుంది. 199 మంది ఉంచుతారు, ఆ ఒక్కడే ఉంచలేదు, వాడు రెండవ మరణానికి గురవుతాడు. ఆ విధంగా ఆ 1000 సంవత్సరాలు మూడో కాలానికి ముగింపు లభిస్తుంది. ఆ తర్వాత మనం థర్డ్ వరల్డ్ తర్వాత నిత్య రాజ్యంలోకి అప్పుడు ప్రవేశిస్తాము. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, మొదటి ప్రపంచంలో దేవుడు దేవదూతలు అప్పగించారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేశారని మూడో ప్రపంచాన్ని దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? క్రీస్తుకి, ఆయన అనుచరులకి అప్పచెప్పాడు తప్పించి సైతానుడికి అప్పచెప్పలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇక మూడో ప్రపంచంలో జరిగే వ్యవహారాలు ఏంటంటే, అదిగో పాలిటిక్స్ శుద్ధి చేయబడతాయి. ఇప్పుడు రాజకీయాలు అంత దరిద్రంగా ఉన్నాయో మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థని దేవుడు సరిచేస్తాడు. అప్పుడు అధికారులు ప్రజలు సమానమైన ఆధిక్యతలోకి వచ్చేస్తారు. ఇప్పుడు కూడా ప్రజారాజ్యాలే మనకు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే రాజ్యాధినేతలుగా మన ప్రజలు అవుతారో ప్రజలను విసర్జిస్తున్నారు. ఆ తారతమ్యం లేకుండా చేస్తారు దేవుడు. ఇక రెండోది రాజకీయ వ్యవస్థ అయ్యింది కదా. ఇప్పుడు మతపరమైన వ్యవస్థలు చూద్దాం. మతపరమైన వ్యవస్థల్లో పూజారులు, లేకపోతే పాస్టర్లు, లేకపోతే బిషప్లు, వీళ్ళందరూ చాలా హై స్టాండర్డ్లో ఉన్నారు. వారి ముందు మన జనులు, భక్తులందరూ సామాన్యులుగా ఉండి వీరినే దేవుళ్ళుగా భావించే స్థితికి మనం దిగజారిపోయాం. కాబట్టి దానిని కూడా దేవుడు సరిచేయాలనుకుంటున్నాడు. పూజారులు, బిషప్లు వీళ్ళందరూ ప్రజల కన్నా గొప్పవాళ్ళు ఏమీ కాదు, భక్తుల కన్నా గొప్పవాళ్ళు ఏమీ కాదు. వాళ్ళు మనం సమానమైన తెలియజేసే కాలం ఒకటి వస్తుంది. కాలం అటువైపు వెళ్తుందో లేదో మీరు గమనిస్తూ ఉండొచ్చు. కరెంట్ అఫైర్స్ని స్టడీ చేస్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఇక బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థలో ఆర్థికంగా మనుషులు కొంతమంది గొప్పవాళ్ళు అయిపోతున్నారు, గొప్పవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అయిపోతున్నారు, పేదవాళ్ళు అయిపోతున్నారు అని భావించే ఈ దినాలని సరిచేసి ఆ గొప్పవాళ్ళు సంపాదిస్తున్నదంతా తీసుకెళ్ళి పేదవాళ్ళు గొప్పవాళ్ళతో సమానంగా చేసే ఒక వ్యవస్థ మనకు రాబోతుంది. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో పెద్ద భూకంపం జరుగుతూ ఉంటుంది. భూకంపం లాంటి ఒక పరిస్థితి సమాజంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగనే ప్రజల మధ్యలో ఉన్న వైషమ్యాలు, కుల వైషమ్యాలు కానీ, మత వైషమ్యాలు కానీ, జాతి వైషమ్యాలు, భాషాపరమైన వైషమ్యాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు భాషాపరమైన అలజడి జరుగుతుంది సౌత్ ఇండియాలో. ఇటువంటి వైషమ్యాలన్నింటినీ సరిచేసే కాలం ఒకటి వచ్చేస్తుంది. అవన్నీ అయిపోతాయి. కొవ్వొత్తి చూసారా, చివరి వరకు వచ్చేసింది. అంటే ఇంకో కొద్ది కాలంలో ఈ కొవ్వొత్తి ఆరిపోతుంది. అంటే పాత ప్రపంచం, పాత ఆకాశము, పాత భూమి ఆరిపోతుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి వెలుగుతుంది. ఆ వెలుగు నిత్యం ఉంటుంది, దీనిలా కరిగిపోయేది కాదు. అది మనం తెలుసుకోవాలి. తర్వాత
చూడండి, అప్పుడు మూడో ప్రపంచం ప్రారంభమవుతుంది. ఆ మూడో ప్రపంచాన్ని ఇదిగో మనం చూస్తున్నాం. థర్డ్ వరల్డ్ సీ అంటారు దాన్ని. ఈ ప్రపంచాన్ని గురించి రాబోయే కాలంలో మనం తెలుసుకుందాం. తర్వాత ఇప్పుడు సాల్వేషన్ అనేటువంటిది, రక్షణ వ్యవస్థ అనేది ఓన్లీ క్రైస్తవులే రక్షింపబడతారు, మిగతా వాళ్ళందరూ నరకంలోకి వెళ్ళిపోతారు, నాశనం అయిపోతారని చెప్పబడుతున్న ఈ విధానాన్ని ఒకసారి పరిశీలించండి. ఇది కరెక్టే కాదు ఒక్కసారి చూద్దాం. మొట్టమొదట పర్ఫెక్ట్ లైఫ్ ఆదాము ఎడం చేతి వైపు ఉన్నాడు ఒక వ్యక్తి. చూడండి, అతను పర్ఫెక్ట్ లైఫ్లో ఉన్నాడు. అతను పుట్టినప్పుడు అతను జన్మ పాపము ఏమీ లేనివాడు. అతను ఆ విధంగా పుట్టిన ఆదాము ఆ తర్వాత దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, దేవుడు చెప్పిన మాటలు వినలేక ఫెయిల్ అయిపోవడం వలన అతడు పాపాత్ముడిగా మారాడు. అంటే అతనికి జన్మ పాపం లేదు కానీ కర్మ పాపం అతనికి లభించింది, అది పాపం. తర్వాత అతడు చనిపోవడం జరుగుతుంది. డెత్ అని ఉంది చూడండి, రైట్ సైడ్, మన రైట్ సైడ్ చూసేవాళ్ళు కుడి చేతి వైపు డెత్ అని ఉంటుంది, ఆడు చచ్చిపోతాడు. సో మానవులందరూ తను దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని, దేవుడు నడవమన్న తోవలో నడవకపోవడం వలన మరణాన్ని పొందుకున్నారు. ఈ మరణం నుండి మనల్ని రక్షించడానికి తిరిగి అసలు పర్ఫెక్ట్ లైఫ్లో దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనకు మరణం లేదు, నిత్యము జీవించి ఉండడమే మనకి ఇచ్చారు. చచ్చిపోవాలని మనల్ని పుట్టించలేదు దేవుడు. కానీ మనం తెచ్చుకున్న అప్రతిష్ట వలన, చేసిన దుష్కార్యాల వలన మనం మరణాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు మరణం నుండి మనల్ని రక్షించడానికి దేవుడే చేసిన మరొక ఏర్పాటు ఏమిటంటే యేసు ప్రభు వారిని భూమి మీదకి నరునిగా పంపించి, ఇందాక నరుడు, ఈ పెర్ఫెక్ట్ లైఫ్ ఉన్నటువంటి నరుడు పొందవలసిన శిక్షని ఈ నరుడు పొందాడు, కొత్త నరుడు. అది ఆదాం, ఇతను ఆదాం, రెండో ఆదాం అంటారు. అందుకే కొరింథీ పత్రికలో ఈ రెండో ఆదాము మొదటి ఆదాం పొందవలసిన శిక్షని రెండో ఆదాం పొందగా, ఈ రెండో ఆదాముని లేపడం ద్వారా దేవుడు మనుషులందరినీ తిరిగి లేపుతా అంటాడు. లేచిన రెండో ఆదాంకి ఒక ఆధిక్యత ఇస్తారు. ఆ ఆధిక్యతను బట్టి ఆయన తన తర్వాత ఉన్నటువంటి వారందరినీ ఆదాం వరకు, ఆయన దగ్గర నుంచి ఆదాం వరకు, ఇప్పుడున్న కండిషన్ దగ్గర నుంచి ఆదాం వరకు అందరినీ పునరుద్ధానంలో లేపుతా ఉంటారనమాట. వారి క్రమం చెప్పిన వారు పునరుద్ధానంలో పొందుదురు అనే వాక్యం ఉంటుంది. ఆ ప్రకారం అందరినీ లేపుతూ ఉంటారు. అంచేత ద రిజరెక్షన్, నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని యేసు ప్రభు వారు అందుకే చెప్పారు. ఆ విధంగా ఆయన తిరిగి లేపుతారు. లేపిన తర్వాత శాంక్టిఫికేషన్ అని ఉన్నది చూసారా. లేపిన తర్వాత వాళ్ళకు ఒక ఆప్షన్ ఇవ్వబడుతుంది. ఆ ఆప్షనే ప్రతి మోకాలు దేవుని నామమున వంగుట. ఆ మోకాలు వంగకపోతే తిరిగి మళ్ళీ చచ్చిపోతాడు. ఒకవేళ వంగితే మాత్రం మళ్ళీ పర్ఫెక్ట్ లైఫ్లోకి వచ్చేస్తాడు ఆదాంలాగా. అది భూలోక మహిమ. మనకుండేది ప్రత్యేకమైన మహిమ. అది రాబోయే కాలంలో మనం తెలుసుకుందాం. దేవుని మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బి విత్ యూ టిల్ వి మీట్ అగైన్. ఈ పాట ఇంతటితో ముగించబడుతుంది. ఎపిసోడ్ ఇది లాస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ వరకు మీరు చూసినందుకు వందనాలు. మీరు 15 నిమిషాలు చేయడం జరిగింది. సుదీర్ఘమైతే చూడలేకపోతున్నారు కాబట్టి మీరు సమయం ఉంటున్నప్పుడంతా ఈ ఎపిసోడ్ మొదటి నుంచి చివరి వరకు లైన్గా చూసుకుంటే ఇంకా కొంచెం మంచిగా విషయం అర్థం అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అవసరమైతే మాతో కాంటాక్ట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం ఇది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నెక్స్ట్ ఎపిసోడ్ మేము చేసినప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్.